ఈ దినవాక్య ధ్యానాంశం. ప్రయత్నం చేయి పైకి వస్తావు. ఒకసారి 2 కప్పలు బురదలో పడేసరికి ఒడ్డున ఉన్న మిగిలిన కప్పలు పైనుంచి చూస్తూ, అయ్యయ్యో కప్పల్లారా, పడక ఈ గోతులో పడ్డారా, ఈ గోతులో పడిన మా తాతయ్య మా ముత్తాత చనిపోయారు, ఇది మామూలు గొయ్యి కాదు, మీరు బయటికి రావటం బహు కష్టం, ఇక మీ పని అయిపోయిందని నిరుత్సాహపరుస్తున్నాయట. గోతులో పడిన 2 కప్పలు బయటపడాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్న కప్పలన్నీ ఇక మీ పని అయిపోయింది, మీరు ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు, అందులో చావలసిందేనని అంటూ ఉంటే వినగలిగి 2వ కప్ప మాటలు విని, ఇది నిజమేనేమో, నేను బయటపడటం కష్టం, ఇక ఇందులో చనిపోతానేమోనని బయటపడే ప్రయత్నం చేయకుండా ఎంతో నిరాశలోకి వెళ్ళి ప్రయత్నించకుండానే చనిపోయింది. అయితే చెవిటిదైన 2వ కప్ప మాత్రం పైన ఉన్న కప్పల సైగలు చూస్తూ శతవిధాలా ప్రయత్నించి గోతులో నుండి బయటపడింది. అప్పుడు మిగతా కప్పలన్నీ నీవు ఎలా బయటకు వచ్చావని గట్టిగా అరిచి అడిగితే, మీరే కదా పైన ఉండి బయటికి వచ్చేసాయి అని మీ చేతులు పైకి చూపించారు, మీ సైగలు చూసి గెంతుతూ బయటకు వచ్చేసా అని చెప్పిందట. వాస్తవంగా ఆ కప్పలు చేసిన సైగలు పైకి రమ్మని కాదు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేవని. గమనించండి, ఆ నిరుత్సాహ మాటలు విననటువంటి కప్ప బయటకు వచ్చి బ్రతికింది. అయితే చక్కగా మాటలు వినగలిగే కప్ప నిరాశపూరితమైన ఆ మాటలు విని అవి నిజమనుకుని అందులోనే చనిపోయింది. సైతాను ఇదే విధంగా మనల్ని కూడా నిరాశలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిరుత్సాహము, నిస్పృహ అనేవి సాతాను ఆయుధాలు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, నీ ఉద్యోగంలో ఉన్న రాజకీయాలను బట్టి, నీ బిడ్డల చదువుల్లో వెనకబడటను బట్టి, అందుకున్న అపజయాలను చూపి నిన్ను నిరుత్సాహపరచటమే సాతాను పన్నాగం. చక్కగా వినగలిగిన కప్ప ఆ నిరుత్సాహ మాటలను నమ్మి బ్రతికే ప్రయత్నం చేయకుండా ప్రాణం పోగొట్టుకుంది. కానీ చెవిటిదైన కప్ప ఆ నిరుత్సాహ మాటలను వినలేదు కాబట్టి కష్టపడి ప్రయత్నించి బయటపడింది. ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకాలంటే మనం మన కళ్ళు మూసుకోవాలి, అలాగే చెవులు మూసుకోవాలి, క్రీస్తు మాటే వినాలి, క్రీస్తునే చూడాలి, యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. యుద్ధ భూమిలో ఉన్న సైనికుల కళ్ళకు గంతలు కట్టారు, కానీ వారి చెవులు మూసేటువంటి శిరస్త్రాణం పెడతారు. కారణము, ప్రక్కన నిరుత్సాహముగా నిరాశగా మాట్లాడే వారి మాటలు విని వెనుదిరగకుండా వారు కేవలము శత్రువుని చూస్తూ పోరాడాలని ఆ విధంగా చేస్తారు. అదేవిధంగా ఆత్మీయ జీవితం మనకు ఒక యుద్ధ భూమి. ఇందులో మనం విజయం సాధించాలంటే మనల్ని నిరాశపరిచే వారి మాటలు వినకూడదు, గమ్యాన్నే చూస్తూ ముందుకు సాగాలి. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.